మనకున్న టాలెంటెడ్ యంగ్ హీరోస్లో విశ్వక్సేన్ ఒకరు. ఈయన తన కెరీర్ బిగినింగ్లో ఈ నగరానికి ఏమైంది, ఫలక్నుమా దాస్, హిట్ వంటి హిట్ సినిమాలను అందించి ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇకపోతే విశ్వక్సేన్ గత 1-2 సంవత్సరాల నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్కు హార్డ్ కోర్ ఫ్యాన్గా బాగా ఎలివేట్ అయ్యారు. కాగా ఇక్కడ పర్టిక్యులర్గా గమనించాల్సిన విషయం ఏమిటంటే విశ్వక్సేన్ నటించిన హిట్ చిత్రాలన్నీ కూడా ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్గా ఎస్టాబ్లిష్ కాకముందు ఇచ్చినవి. ఆన్ ద అదర్ హ్యాండ్ ఆయన ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆయన నుండి సరైన హిట్ సినిమా పడలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం రిలీజ్ అయిన ఆయన సినిమాలను పరిశీలిస్తే ఈ సంవత్సరం బిగినింగ్లో రిలీజ్ అయిన గామి చిత్రం విమర్శకుల ప్రశంసలైతే పొందింది కానీ సరైన లాభాలు ఆర్జించినట్టుగా ట్రేడ్ నుండి సమాచారం లేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అయితే డిజాస్టర్ పాలైంది. కాగా తాజాగా రిలీజ్ అయిన మెకానిక్ రాకీ సినిమాకు ఆశించిన స్థాయిలో మాత్రం స్పందన రాలేదు. మరో ప్రక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం పార్టీ ఏది పుష్ప అన్నట్లుగా విశ్వక్సేన్ నుంచి సరైన సాలిడ్ హిట్ పడితే పండగ చేసుకుందామని చూస్తున్నారు. కానీ ఆ అవకాశం వాళ్ళకి ప్రస్తుతానికైతే లేదు. ఆఫ్ కోర్స్ విశ్వక్సేన్ కు సరైన హిట్ పడకపోవడానికి తాను ఎన్టీఆర్ ఫ్యాన్ గా ఉండడానికి మధ్య ఎటువంటి కనెక్షన్ లేదు. తన సినిమాలు సరైన స్థాయిలో ఆడలేదంటే అందుకు కంటెంట్ సరైనది కాకపోయి ఉండవచ్చు, దర్శకత్వ లోపాలు కూడా ఉండవచ్చు, నటీనటులు టెక్నీషియన్స్ కూర్పు సరిగ్గా ఉండి ఉండకపోవచ్చు. అయితే సినిమాలకు సంబంధించి కాకపోయినా విశ్వక్సేన్ గారి యాటిట్యూడ్ సంబంధించి ఒక విషయం స్పష్టం చేయక తప్పదు. స్టేజ్ మీద ఆయన స్పీచెస్ కాస్త ఓవర్ రేటెడ్ గా, లిటిల్ బిట్ ఆఫ్ యారగెంట్ గా ఉంటాయి. ఆ ఒక్కటి ఆయన కాస్త తగ్గించుకుంటే డెఫినెట్ గా ఆయన సినిమాల మీద వాటి యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పార్టీ చేసుకోవడానికి రెడీగా ఉంటారు.